విద్య ద్వారా ఉన్నత భవిష్యత్తు లభిస్తుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. చదువు తమ జీవన విధానాన్ని మారుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కలెక్టరేట్ ఆడిటోరియంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. వివిధ గిరిజన కళాశాలలు, పాఠశాల విద్యార్థులు సంప్రదాయ గిరిజన నృత్యాలు, ఆదివాసీ కళలను ప్రదర్శించి హోరెత్తించారు. హుషారైన గీతాలతో నృత్య ప్రదర్శన చేశారు. ముందుగా అడవి తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిధులు మంజూరు చేసింది ఒకటి మేమే. కింద రూమ్స్ పెట్టుకుంటే వేరే మండలాలను ఎవరైనా వస్తే అక్కడ అకామిడేషన్ ఉంటాకి పైన మీరు కార్యక్రమాలు చేసుకుంటా కానీ ఆ రోజు మీరు చేయడం జరిగింది. అలాగే వైటీసీ కూడా ఇప్పుడు కట్టాము మేము. మరి అది ఉందా లేదా ఏం చేస్తున్నారా? వైటీసీ కూడా మేము కట్టాము. మీరు కార్యక్రమాలు యువత శిక్షణ కోసం వాటి కోసం వైటీసీ కూడా 3 కోట్లు పెట్టి మేము కట్టాము. వాటిని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందని ఒక నాయకులు చెప్పారు. నేను 2 రోజుల క్రితం జరిగిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్లో కూడా నేను ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ వారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ కాలనీస్ ఉన్నాయో ప్రతి కాలనీలోకి, ప్రతి విలేజ్లోకి, ప్రతి హ్యాబిటేషన్లోకి వెళ్ళి మంచినీరు అవకాశం ఉందా లేదా మీరు వెరిఫై చేసి నాకు వారం రోజుల్లో మాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ రిపోర్ట్ రాగానే నేను గ్రామం వారీగా పరిశీలించి నేను దానికి సంబంధించిన చదువు తీసుకోవడం జరుగుతుంది. చదువు వల్లే మన జీవన విధానం మారుతుంది. మరి ఎక్కడైనా అవ్వచ్చు, మీ నగరాల్లో రావచ్చు, లేకపోతే అడవుల్లో ఉండి కూడా ఈరోజు చాలా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయొచ్చు. ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్లో కొన్ని ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి కూడా కొన్ని అవకాశాలు ఇచ్చారు. అంటే కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. ఆ మెడిసినల్ ప్లాంట్స్ తయారు చేసి మీరు ఒక చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునే అవకాశం కూడా ట్రైబల్ వెల్ఫేర్లో అవకాశాలు ఉన్నాయి. మరి అలాంటి అవకాశాలు కూడా మనం ప్రతిపాదిద్దాం. ట్రైబల్కి అంటే మీరు చదువుకుంటే అలాంటి అవకాశాలన్నీ కూడా అందిచిక్కించుకోవచ్చు. అలాంటి చదువు ఎవరు కూడా కోల్పోకూడదని ప్రతి విద్యార్థి కూడా, ట్రైబల్ అయిన ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలి. గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ అంటే 10th వరకు చదివితే చదువు అని నేను భావించాం. ఇంకా 10th